Good morning, dear students. Good morning, sir. Today we are going to discuss activity 7. Activity 7. So the main aim of this activity is what are the ions, common ions present in acids and bases. Acids లోను bases లోను కామన్గా ఉండేటువంటి అయాన్స్ ఏంటి? ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్స్, సొల్యూషన్స్ అవన్నీ చూసినట్టయితే మీకు దాని సెటప్ అర్థమవుతుంది. సో దాని గురించి మనం డీటెయిల్గా అగైన్ డిస్కస్ చేసుకుందాము. అయితే ఇప్పుడు బ్రీఫ్గా మీకు ఈ యాక్టివిటీ 7 మనం ఎలా కండక్ట్ చేస్తాము అండ్ దీంట్లో ఉండేటువంటి కాన్సెప్ట్స్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలనేది చూద్దాము. సో దీనికోసం నేను ఒక బీకర్ తీసుకొచ్చాను. సో ఎంటీ బీకర్, ఇది డిస్టిల్డ్ వాటర్, ఇది ప్యూర్ వాటర్. జనరల్గా మనం వాడే వాటర్లో కొన్ని మినరల్స్ అవన్నీ ఉంటాయి, కానీ డిస్టిల్డ్ వాటర్ దీంట్లో ఎటువంటి అయాన్స్ అవి ఏమి ఉండవు, వేరే అయాన్స్ కానీ దీనికి అసిడిటీ, బేసిసిటీ అలాంటివి ఏమి ఉండవు. సో న్యూట్రల్గా ఉంటుంది. సో డిస్టిల్డ్ వాటర్ను బీకర్లో తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ అ డిస్టిల్డ్ వాటర్. ఇప్పుడు ఈ డిస్టిల్డ్ వాటర్లో నేను ఆల్రెడీ అరేంజ్ చేసుకున్నటువంటి ఇది బ్యాటరీ, ది బ్యాటరీని ఒక ఎల్ఈడి బల్బ్కి కనెక్ట్ చేశాను, చిన్న ఎల్ఈడి బల్బ్. నెక్స్ట్ ఈ బ్యాటరీకి సంబంధించిన 2 ఎండ్స్ని ఆ డిస్టిల్ వాటర్లో డిప్ చేయబోతున్నాను. డిప్ చేస్తే ఆ బల్బ్ గ్లో అవుతుందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో దిస్ ఇస్ బల్బ్. గ్లో అయిందా? అవ్వలేదు. డిస్టిల్ వాటర్ తీసుకున్నాం. సో ఇప్పుడు అదే సేమ్ డిస్టిల్ వాటర్లో కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేద్దాం. ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. జస్ట్ యూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ ఎల్ఈడి బల్బ్. బల్బ్ గ్లో అవుతుంది కదా, రైట్? సో బల్బ్ గ్లో అవుతుంది కదా, అంటే ఇంతకుముందు డిస్టిల్ వాటర్ అంటే ప్యూర్ వాటర్ అని చెప్పాను. ప్యూర్ వాటర్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుందా లేదా? కండక్ట్ చేయదు. ఓకేనా? అదే దాంట్లో మనము కొద్దిగా డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేస్తే బల్బ్ గ్లో అవ్వడం స్టార్ట్ అయింది. సో సిమిలర్లీ కొద్దిగా మారుద్దాము. ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే, నెక్స్ట్ ఐ హ్యావ్ టేకెన్ సమ్ అదర్ బీకర్ అండ్ ఐఎమ్ యాడింగ్ డిస్టిల్డ్ వాటర్. అండ్ జస్ట్ మనము డిస్టిల్డ్ వాటర్లో బల్బ్ గ్లో అవ్వదు అని తెలుసుకున్నాము. సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా గ్లూకోజ్ యాడ్ చేస్తున్నాను. గ్లూకోజ్ యాడ్ చేసి స్టిర్ చేశాను. గ్లూకోజ్ దీంట్లో డిజాల్వ్ అయింది. ఓకే, నెక్స్ట్ I'm going to dip both the ends of this wires in a glucose solution. Now we'll see whether the bulb glows or not. Have a look. Is it glowing? No. Glucose solution lo glow avvatledu. Hydrochloric acid lo glow ayindi. And pure water distilled water తీసుకుంటే దాంట్లో కూడా గ్లో అవ్వలేదు. నెక్స్ట్ ఇంకా కొన్ని సొల్యూషన్స్ అంటే మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నా గ్లో అవ్వదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటే గ్లో అవుతుంది. స్ట్రాంగ్ బేసెస్, మనకు తెలిసిన స్ట్రాంగ్ బేసెస్ ఏంటి? సోడియం హైడ్రాక్సైడ్ అలాంటివి తీసుకుంటే గ్లో అవుతుంది. ఓకే, సో దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి కంటెంట్ ఏంటి అంటే, ఎలక్ట్రిసిటీని అన్ని సొల్యూషన్స్ ఎలక్ట్రిసిటీని పాస్ చేయవు, కొన్ని సొల్యూషన్స్ మాత్రమే చేస్తాయి. మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నా ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. సో ఇంకా అవన్నీ మనం చేస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది. సో ప్రజెంట్ నేను ఆ కెమికల్స్ కూడా తీసుకురాలేదు. సో దీని నుంచి మనం బ్రీఫ్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ చూడండి, ఎప్పుడైతే మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ను HClను వాటర్లో, డిస్టిల్డ్ వాటర్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయాన్స్గా విడిపోతుంది. H+Cl- అనే అయాన్స్గా విడిపోతుంది. H+ and Cl-. హైడ్రోక్లోరిక్ యాసిడ్ when dissolved in water
ఇట్ డిసోసియేట్స్ ఇంటూ H+ అండ్ Cl- అయాన్స్. ఈ H+ అయాన్స్ ఉన్నాయి కదా, ఆ H+ అయాన్స్ ఆ బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీని, ఎలక్ట్రాన్స్ను ఆ బీకర్ లోపల ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ఆ ఎలక్ట్రాన్స్ను క్యారీ చేస్తాయన్నమాట. అప్పుడు సర్క్యూట్ కంప్లీట్ అయ్యి బల్బ్ గ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. బల్బ్ గ్లో అవ్వాలి, ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి. సర్క్యూట్ కంప్లీట్ అవ్వాలి అంటే ఆ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రాన్స్ను క్యారీ చేయడానికి ఏదో ఒక మీడియం అనేది ఉండాలి. ఇక్కడ మీడియం ఏంటి అంటే మనం తీసుకున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉండే H+ అయాన్స్. మనం HCl కాకుండా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రాంగ్ బేస్. అప్పుడు స్ట్రాంగ్ బేస్ కూడా వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు Na+ అండ్ OH- అయాన్స్గా విడిపోతుంది. ఇక్కడ జనరల్గా బేసెస్ అన్నిటిలో కామన్గా ఉండే అయాన్ ఏంటి? OH. బేసెస్ అన్నిటిలో కామన్గా OH ఉంటుంది. చాలా వరకు యాసిడ్స్లో కామన్గా ఉండే అయాన్ H+. ఈ OH- అయాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ను క్యారీ చేసి సర్క్యూట్ కంప్లీట్ అయ్యేలాగా చేస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ బేసెస్ కానీ ఎప్పుడైతే అవి అంటే ఎప్పుడైతే వాటి ద్వారా మనం ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తామో వాటిలో ఉండేటువంటి అయాన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. సో మన మెయిన్ టాపిక్ ఏంటంటే వాట్ ఆర్ ద కామన్ అయాన్స్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్. నా కెన్ యూ టెల్ మీ, యాసిడ్స్ అండ్ బేసెస్లో కామన్గా ఉండే అయాన్స్ ఏంటి? H+ అయాన్స్ ఇన్ యాసిడ్స్ అండ్ OH- అయాన్స్ ఇన్ bases. These are the common ions in acids and bases. And if I ask you a question, which ions are responsible for electrical conductivity in acids and bases? చెప్పండి, ఏ అయాన్స్ యాసిడ్స్లో బేసెస్లో ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వడానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఏ అయాన్స్? H+ అయాన్స్ ఫ్రమ్ యాసిడ్స్ అండ్ OH- అయాన్స్ ఫ్రమ్ bases. These are the ions which are responsible for the electrical conductivity in acids and bases, right? So these are the things we need to understand. But మనం ఇంకొకటి చూసాము, గ్లూకోజ్ తీసుకున్నాము. గ్లూకోజ్ ఫార్ములా ఏంటమ్మా? C6H12O6. గ్లూకోజ్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేసాము. ఎప్పుడైతే గ్లూకోజ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తామో అది అయాన్స్గా డిసోసియేట్ అవ్వదు. గ్లూకోజ్ ఎలా అయితే తీసుకున్నామో అలానే ఉంటుంది, C6H12O6 గానే ఉంటుంది. ఇది ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంది, వాటర్లో డిజాల్వ్ చేసిన తర్వాత ఏక్వియస్ సొల్యూషన్గా మారుతుంది. అంతే తప్ప ఇది మనం యాసిడ్స్ తీసుకున్నప్పుడు ఇది H+ అయాన్స్ గాను, బేసెస్ తీసుకున్నప్పుడు OH- అయాన్స్ను ప్రొడ్యూస్ చేయడం అనేది ఉండదు. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ గ్లూకోజ్లో కూడా H+ హైడ్రోజన్స్ చాలా ఉన్నాయి కదా, మరి ఆ H+ అయాన్స్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు బయటికి రావచ్చు కదా అంటే అలా రావు, డిసోసియేట్ అవ్వవు. అలాంటి వాటిని ఏమంటామంటే నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఏవైతే అయాన్స్గా విడిపోతాయో వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఈ ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. నాన్ ఎలక్ట్రోలైట్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. ఎలక్ట్రోలైట్స్ ఎలా కండక్ట్ చేస్తాయి అంటే అవి డిసోసియేట్ అవ్వడం ద్వారా అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ అయాన్స్ ఎలక్ట్రిసిటీని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి క్యారీ చేస్తాయి అన్నమాట. దానివల్ల సర్క్యూట్ కంప్లీట్ అయ్యి ఎలక్ట్రికల్ పాసేజ్ అనేది జరుగుతుంది. అదే నాన్ ఎలక్ట్రోలైట్స్ అలా చేయవు, అంటే అవి అయాన్స్గా విడిపోకపోవడం వలన, అయాన్స్ లేకపోవడం వలన అవి ఎలక్ట్రిసిటీని క్యారీ చేయలేవు. అలానే సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, సాల్ట్స్ దాదాపు అన్ని సాల్ట్స్ కూడా అయాన్స్గా డిసోసియేట్. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది, సాల్ట్, కామన్ సాల్ట్. దీన్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అది Na+ అండ్ Cl- అయాన్స్గా విడిపోతుంది. ఈ అయాన్స్ కూడా ఎలక్ట్రిసిటీని తమ ద్వారా క్యారీ చేస్తాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలి అంటే అది అయాన్స్గా విడిపోయి ఆ అయాన్స్ను ఎలక్ట్రికల్ కండక్టివిటీకి యూజ్ చేయాలి. అంటే అయాన్స్ ఆర్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలక్ట్రికల్ కండక్టెన్స్. దిస్ ఈజ్ ద మెయిన్ యాక్టివిటీ. అండ్ ఈ యాక్టివిటీకి సంబంధించిన సెటప్ డయాగ్రామ్ అంతా కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది, చూసాం మనం ఆల్రెడీ, రైట్? నెక్స్ట్ అలాగనే మీకు వేరే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి, ఇథైల్ ఆల్కహాల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చున్నాడు మన టెక్స్ట్ బుక్లో, C2H5OH. దీన్ని ఇథైల్ ఆల్కహాల్ అంటాం, ఇథైల్ ఆల్కహాల్. ఈ ఇథైల్ ఆల్కహాల్ కూడా డిసోసియేట్ అవ్వదు, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అయాన్స్గా విడిపోదు, జస్ట్ నాన్ అయానిక్ ఫామ్లోనే ఉంటుంది. వీటిని నాన్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. అయితే ఇంకొక యాక్టివ్ కూడా దీంట్లో మనం కంటిన్యూ చేయొచ్చమ్మా. ఏంటంటే ఇప్పుడు మనం తీసుకుంది స్ట్రాంగ్ యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ కదా, బల్బ్ బాగా గ్లో అయింది. అలా కాకుండా
ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, ఎసిటిక్ యాసిడ్ స్ట్రాంగా వీకా? వీక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు అది వీక్ యాసిడ్ కాబట్టి బల్బ్ గ్లో అవుతుంది, బట్ చాలా లైట్గా గ్లో అవుతుంది.